అంశాలపై విశ్లేషించడానికి కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు ఆయన యొక్క విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్కారం అండి. నమస్తే అండి రవి గారు. నమస్కారం. ఏంటి తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం అయినా సరే ఇక్కడ సత్వరమే ప్రభుత్వం స్పందించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని సందర్శించారు, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. అక్కడ దాదాపు మృతి చెందినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం కూడా ప్రకటించారు. అక్కడ అంటే అధికారుల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణం అనుకోవచ్చా కృష్ణాంజలి గారు? ఇక్కడ అధికారుల మధ్య సమన్వయ లోపం ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదేవిధంగా అందరూ స్పందించారు. ముఖ్యమంత్రి వెళ్ళారు, అక్కడికి మంత్రులు వెళ్ళారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం వెళ్ళారు. అందరూ వెళ్ళి 25 లక్షల రూపాయల బాధిత కుటుంబాలకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మరి సమన్వయ లోపం ఉంది అని అంటే చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే కింది స్థాయి డిఎస్పీని సస్పెండ్ చేశారు, అదేవిధంగా కొంతమంది అధికారులని సస్పెండ్ చేశారు, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు, ఇవి చేశారు. మరి సమన్వయ లోపం ఉంటే జరిగినటువంటి నష్టము ఇది తీవ్రమైనటువంటి నష్టం కదా. ఇప్పుడు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరిగి ఉండలేదు. మరి ఇప్పుడు ఈ ఘటన జరిగింది అని అంటే 6 భక్తులు చనిపోయారంటే ఇది 6 చనిపోయి 48 మంది క్షతగాత్రులు అయ్యారనేటువంటి సమస్య కాదు. ఇది దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తులకు సంబంధించినటువంటి మనోభావాల విషయం. మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ఏం విచారణకు ఆదేశించారు? జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఏంటి దానివల్ల ఉపయోగం ఏముంటుంది? జ్యుడిషియల్ ఎంక్వైరీలో వచ్చేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వచ్చి వాళ్ళ అధికారుల మీద వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటానికి ఏమి చేస్తారు? తూతుంబంతరంగా విచారణ తప్ప ఇంకేమైనా ఉందా? పోలీసులు అధికారుల మధ్య సమన్వయ లోపం ఉంది అని అంటే దీని మీద ఆల్రెడీ పోలీస్ శాఖ వైఫల్యం చెందిందంటే హోంశాఖ వైఫల్యం చెందింది. ల్యాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది, ల్యాండ్ ఆర్డర్. మరి అలాంటప్పుడు మీ వైఫల్యం ఉన్నప్పుడు దీని మీద అసలు ఎందుకు ఇలాంటి ఘటన జరిగింది? అసలు ఇంతవరకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది టీటీడీ కదా. మరి ఇలాంటి టీటీడీ దగ్గర ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి ఘటనలు లేనప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినంగా మీరు విచారణకు వ్యవహారం ఉండాలి కదా. దీనికి సంబంధించినటువంటి విషయంలో భక్తులు కానీ రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటంటే నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి అని అంటే భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. లేదు అనుకోండి ఇంకా సీరియస్గా అసలు దీని వెనక ఏమన్నా కుట్రకోణం ఉంది అని కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడినటువంటి ఇది కూడా పరిస్థితి కూడా ఉంది. హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు. ఆవిడ కూడా కుట్రకోణం ఉందేమో ఆ యాంగిల్ కూడా దర్యాప్తు చేస్తున్నారు. కుట్రకోణం ఉంటే ఒకవేళ ఉగ్రవాదులు చేశారా, కుట్రకోణం ఉందా, లేకపోతే ఇంకా రాజకీయ కుట్రకోణం ఉందా, ఏం తేలాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సిబిఐ చేత దర్యాప్తు జరిపించండి. ఇదేమీ కేవలము ఇదే తిరుపతితో జరిగినటువంటి ఘటన కింద చూడకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి అంశం ఇది. సిబిఐ విచారణ జరిపించండి. ఒకవేళ కుట్ర కోణంలో ఉగ్ర కోణం ఉంది అని ఒకవేళ ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అలాంటి సమాచారం ఉందనుకోండి, ఎన్ఐఏ దర్యాప్తు జరపాలి దీని విషయంలో. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగాలి. ఉగ్రవాదకు సంబంధించినటువంటి చర్యల మీద దర్యాప్తు జరిపేటువంటిది ఎన్ఐఏ. మరి ఈ విషయంలో ఎందుకు ప్రభుత్వం కేవలము మొసలి కన్నీరు కార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము? ఇది దీన్ని చిన్నదిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది ప్రశ్న. అదే విధంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టోకెన్లు ఇచ్చారు కాబట్టి అంటే మరి వైసీపీ ప్రభుత్వంలో టోకెన్లు ఇస్తే మరి అప్పుడు టోకెన్లు ఇచ్చినప్పుడు ఎందుకు ఒక ఘటన కూడా జరగలేదు? అప్పుడు ఏం ఘటనలు జరగలేదు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇప్పుడు ప్రభుత్వానికి. ఇప్పుడు ఈటీటీడీకి సంబంధించిన పాలక మండలిది. మరి వాళ్ళు టోకెన్లు ఇచ్చినటువంటి విధానం ఉంటే దాన్ని రద్దు చేసిన కొత్త విధానం పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? మిమ్మల్ని ఎవరన్నా వద్దన్నారా? అసలు ముఖ్యమంత్రి ముందే టీటీడీ చైర్మన్ ఈఓ ఇద్దరు కూడా ఆ వంతులు వాదోపవాదాలు ఆడుకునేటువంటి పరిస్థితి కనపడతంటే ఇంక వాళ్ళు ఏం సమన్వయంతో పనిచేస్తారు? ఇంకోటి కూడా నేను అడిగేది ఏంటంటే అసలు ఈ విధంగా 9.5 లక్షల మంది ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి వస్తారు అనేటువంటిది టీటీడీ ఈఓ చైర్మన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు. మరి ఇన్ని లక్షల మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటే దీని మీద డీజీపీ అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీళ్ళ స్థాయిలో అయినా సరే ఏమైనా సమీక్ష నిర్వహించారా? అసలు భద్రతా చర్యలు ఎలా ఉండాలి, ఏ విధంగా మనం సమన్వయం చేసుకోవాలి అనే దాని మీద ఏమన్నా ఒక రివ్యూ జరిగిందా? ఏమీ లేదు. అసలు కనీసము
ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో 11 సార్లు సమావేశాలు జరిగితే టీటీడీ పరిధిలో చైర్మన్ ఈఓ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నది ఒక సమావేశంలో. రైట్. మరి ఇలాంటి సమన్వయ లోపం ఉంటే ఇది ఎవరు బాధ్యులు ఎవరు? అవును. ఎవరి మీద చర్య, కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకోవాలా? అవును. దీని మీద చైర్మన్కు బాధ్యత లేదా? అవును. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ ఈఓకు బాధ్యత లేదా? అవును. టీటీడీకి సంబంధించినటువంటి వాళ్ళిద్దరు బాధ్యులు కదా? అవును. మరి వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? Right. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా? అవును. ఇది కేవలం కింది స్థాయి అధికారుల మీద ఆ, ఒక చర్యలు తీసుకొని చేతులు దులిపేటువంటి ప్రయత్నం. ఇది కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చ. రైట్.